டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello students, question చూద్దాం. The plates of a parallel plate capacitor are charged up to 200 volts. A dielectric slab of thickness 4 mm is inserted between its plates. Then, to maintain the same potential difference between the plates of capacitor, the distance between the plates is increased by 3.2 mm. The dielectric constant of the slab is. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టూడెంట్స్ ఇనీషియల్గా ప్లేట్స్ అనేవి ఓకే దే ఆర్ చార్జ్డ్ అప్ టు 200 వోల్ట్స్ అనమాట. సో మనకి వోల్టేజ్ ఏదైతే ఉందో అది మనం V0 అనుకుందాం, 200 వోల్ట్స్. అండ్ కెపాసిటెన్స్ అనేది C0, అది ε0A/d అనుకుంటాను. ఓకే, సో ఇనీషియల్గా మనం 200 వోల్ట్స్కి ఛార్జ్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో ఛార్జ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ Q0 ఈజ్ ఈక్వల్స్ టు C0 ఇంటూ V0 అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో దెన్ ఏమైంది అంటే ఆ తర్వాత ఏం చేశాడు అంటే ఈ ఛార్జ్ అంటే 200 వోల్ట్స్ వరకు ఛార్జ్ చేసిన తర్వాత ఈ కెపాసిటర్లో ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ పెట్టాడు. దాని థిక్నెస్ వచ్చేసి 4 mm. అండ్ టు మెయింటైన్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్, డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేట్స్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 3.2 mm. సో ఏంటంటే ఇక్కడ కెపాసిటర్ అనేది ఇప్పుడు ఎక్స్టర్నల్ సప్లైకి కనెక్టెడ్ లేదు. దేర్ ఫోర్ వీ కెన్ సే Q0 రిమైన్స్ constant. Okay, so Q0 remains constant, and from the formula Q is equals to CV. Okay, as Q is constant, if there is any change in capacitance, then there will be change in potential also. So ఇక్కడ ఏమన్నాడు, for to maintain same potential. సో టు మెయింటైన్ సేమ్ పొటెన్షియల్ అంటే ఇది కాన్స్టెంట్ ఉండాలి. ఇది కాన్స్టెంట్ ఉండాలి అంటే కెపాసిటెన్స్ వాల్యూ కూడా చేంజ్ అవ్వకూడదు అనమాట. ఓకే స్టూడెంట్స్, సో we can write that point: to maintain same potential, capacitance must have same value. ఓకే, అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ తీసుకొచ్చి పెడుతున్నాం. సో దానివల్ల కెపాసిటెన్స్ చేంజ్ అవుతుంది. మళ్ళీ చేంజ్ అవ్వకూడదు అంటే దాని ప్లేట్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేశాడు. సో నథింగ్ బట్ అది డయాగ్రామ్ నేను గీసుకుంటాను స్టూడెంట్స్. సో ఈ రెండు ఇలా ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇనీషియల్గా ఇది డిస్టెన్స్ D అనుకుంటాను నేను. సో ఈ డిస్టెన్స్ Dలో ఏంటంటే వాడు 4 mm థిక్నెస్ ఉన్న ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ పెట్టాడు, సచ్ దట్ దిస్ ఇస్ 4 mm. ఓకే, అండ్ దెన్ మనకి ఏంటంటే 4 mm డైఎలక్ట్రిక్ స్లాబ్ అంటే ఇనీషియల్గా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇక్కడ వరకే ఉండేది, కానీ మనకి సేమ్ పొటెన్షియల్ అంటే సేమ్ కెపాసిటెన్స్ వాల్యూ ఉండాలని చెప్పేసి దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. ఎంత ఇంక్రీజ్ చేశాడు అంటే క్వశ్చన్ చదివినట్లయితే మనకి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3.2 mm అన్నాడు. 3.2 mm. సో ఇప్పుడు ఈ కెపాసిటర్ది ఓకే, దీని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వచ్చేసి K. ఈ కెపాసిటర్ది మన కెపాసిటెన్స్ వాల్యూ ఏమొస్తుంది, C అనుకుందాం దాన్ని, ε0A/. సో వాట్ ఈస్ ద వాల్యూ, టోటల్ D వాల్యూ వచ్చేసి D ప్లస్ 3.2 mm కదా, 3.2 అనుకుంటాను. ఓకే, ఆ తర్వాత -4. సో ఎందుకు నేను -4 చేస్తున్నాను అంటే ఈ పర్టికులర్ థిక్నెస్ తీసేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉందన్నమాట. సో దాని ప్లేస్లో మనం T/K రీప్లేస్ చేయాలి. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ 4/K. నా ఇప్పుడు ఏంటి, టు మెయింటైన్ సేమ్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ మస్ట్ హ్యావ్ సేమ్ వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ C మస్ట్ బీ ఈక్వల్ టు C0. నథింగ్ బట్ అప్పుడు ఏమవుతుంది, D ఈజ్ ఈక్వల్స్ టు దిస్ పార్ట్ అనమాట. నథింగ్ బట్ వీ హ్యావ్ D ఈజ్ ఈక్వల్స్ టు D ప్లస్ 3.2 minus 4 plus 4/K. So we can cancel D and D. So what we have is if we send everything on one side, so అప్పుడు మనకి ఏముంటుంది అంటే స్టూడెంట్స్
ఈ రెండు టర్మ్స్ ఇటు తీసుకొచ్చామనుకోండి అండ్ 4 కామన్గా తీసినట్లయితే 4 ఇంటూ 1 మైనస్ 1/k ఈజ్ ఈక్వల్స్ టు 3.2 అనమాట. ఓకే, అండ్ దెన్ మనము క్రాస్ మల్టిప్లికేషన్ ఏదన్నా మనం చేసినట్లయితే స్టూడెంట్స్, సో ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే మనకి 4k మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 3.2k వస్తుంది. నథింగ్ బట్ ఈ 3.2k ఇటు తీసుకొచ్చి 4 ఇటు తీసుకొచ్చినట్లయితే 0.8k ఈజ్ ఈక్వల్స్ టు 4. That implies we'll get k value as 5. So the dielectric constant value that we get is 5 అనమాట. ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్ 3 is the right answer. Therefore ఇక్కడ రాస్తాను ఆప్షన్ 3.